హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికశ్రీ క్రియేషన్. మన మగ్గం వర్క్ 45 డేస్లో ఈరోజు డే 9 చూద్దాం. ముందుగా మన ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కుందన్ చుట్టూ షుగర్ బీడ్స్ అనేది ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఈరోజు కావాల్సినవి కుందన్స్, షుగర్ బీడ్స్, బ్లూ బాటిల్, నీడీలు, కాటన్ థ్రెడ్. బ్లౌజుపై బ్లూ అనేది అప్లై చేసుకొని కుందన్స్ అనేది ఒక ఫ్లవర్ లాగా అతకబెట్టుకోండి. వీడియోలో చూపించే విధంగా కుందన్స్ అనేది ఫ్లవర్ లాగా అతకబెట్టుకోవాలి. షుగర్ బీడ్స్ను కుట్టడానికి కాటన్ థ్రెడ్ యూజ్ చేయాలి. కాటన్ థ్రెడ్ తీసుకొని చివరన ముడి వేసుకొని పైకి లాగండి. ముందుగా నీడిల్కి ఒక్కొక్క షుగర్ బీట్ను తీసుకోవాలి. షుగర్ బీట్ను తీసుకొని థ్రెడ్కి ఒక్కొక్కటిగా వదులుతూ కుందన్ చుట్టూ దగ్గరగా కుట్టుకోవాలి. ఒక టిప్ గుర్తుపెట్టుకోండి, మనం కుట్టేటప్పుడు ఏ థ్రెడ్ యూజ్ చేసినా మన కింద నీడిల్కి తింపేటప్పుడు లూజ్గా పట్టుకోండి. థ్రెడ్ అనేది పైకి లాగిన తర్వాత కింద థ్రెడ్ అనేది లాగండి, అప్పుడు కుట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. షుగర్ బీడ్స్ అనేది 1, 2 థ్రెడ్కి అనేది వదలాలి. 3, 4 అసలు కుట్టకండి, 1, 2 కుట్టుకోండి. ఇట్లా ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా వీడియోలో చూపించే విధంగా ఫ్లవర్ అనేది అయిపోయింది చూడండి. రౌండ్ కుందనికి ఎలాగైతే కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా డ్రాప్ కుందనికి కూడా చుట్టూ అలాగే కుట్టుకోవాలి. మీకు ప్రాక్టీస్ అయ్యాక నీడిల్కి ఒక్కొక్కటిగానే ఎక్కించుకుంటూ ఒక్కొక్కటిగా థ్రెడ్కి వదిలిపెట్టండి. వీడియోలో చూపించే విధంగా కుందనికి పై వరకు వెళ్ళిన తర్వాత బ్యాక్ సైడ్ రివర్స్ వస్తాం కదా, అప్పుడు ఒక గొలుసు కుట్టు అనేది అక్కడ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న చూడండి. వేసుకున్న తర్వాత షుగర్ బీడ్స్ ఒక్కొక్కటిగా కుట్టుకోండి, అప్పుడు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. షుగర్ బీడ్స్ అనేది దగ్గరగా కుట్టుకోండి, అప్పుడే ఫినిషింగ్ బాగా కనబడుతుంది. ఇట్లా ఫ్లవర్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ముడి అనేది కంపల్సరీ వేసుకోండి. ముడి అనేది 2-3 సార్లు చెక్ చేసుకోండి, ముడి పడ్డదా లేదా అనేది. ముడి అనేది వేసుకున్న తర్వాత బ్లూ అనేది అప్లై చేయండి. ఈ వీడియోలో చూపించే విధంగా కుందన్కి అనేది షుగర్ బీడ్స్ ఇలా మొత్తంగా కుట్టుకోవాలి. మీకు ప్రాక్టీస్ అయ్యాక మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.